ఆగన్నా ఆగన్నా, ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. అంటే నా బైక్ని అలా తీసుకెళ్తుంది. అలా ఎట్లా పోవాలా? స్ట్రైట్ పోయి లెఫ్ట్ హైవేకి వెళ్ళిపోతుందా? ఓకే. ఇట్లా ముందుకు పోయి లెఫ్ట్ తీసుకోవచ్చా? లేదా? ఓకే, నిదానంగా పోతా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో టుడే మనం ఒక చిన్న రైడ్ అయితే చేద్దాం. ఆ రైడ్ ఎక్కడికన్నది నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు. సో డెస్టినేషన్ అయితే ఏం పెట్టుకోలేదు, బట్ క్లైమేట్ చాలా బాగుంది. సో ఈ క్లైమేట్కి అలా బయటకు వెళ్దాం అనుకుంటున్నాను. సో నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్తాను. సో మీరు రండి. ఇక్కడ తర్ర రోడ్లో బాబా టెంపుల్ చాలా బాగుంటుంది. మీరు ఎంతమంది విజిట్ చేశారో నాకు కూడా చెప్పండి. బాబా అంత మంచిగా. సో మోస్ట్లీ గురువారం కాకుండా ఏ రోజన్నా రండి, ఆ టెంపుల్ ఎప్పుడు ఫ్రీగా ఉంటుంది. చాలా బాగుంటుంది టెంపుల్. సో మనం ఇప్పుడు ఆల్మోస్ట్ టవర్లా దగ్గర ఉన్నాం. అయినా మీకు చాలామందికి తెలుసో లేదో, అనంతపూర్లో ఈ టవర్ క్లాక్ అనేది ఒక ఐకానిక్ ప్లేస్. సో అక్కడ ఉంది కదా టవర్ క్లాక్. సో అది అనంతపూర్లోనే ఒక ఐకానిక్ ప్లేస్ అది టవర్ క్లాక్. అది ఎంత ఐకానిక్ అంటే ఎలా చెప్పాలి, దిస్ టవర్ క్లాక్ హ్యాస్ సీన్ కౌంట్లెస్ ధర్నాస్, హిస్టారికల్ ఈవెంట్స్, ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ మెనీ గవర్నమెంట్స్. దిస్ టవర్ క్లాక్ హ్యాస్ సీన్ struggles of Anantapur people, the growth of Anantapur city. This tower clock has seen everything. For me, this tower clock will stay forever in the hearts of Anantapur people. నేను ఎప్పుడైనా శ్రీకంఠం సప్తగిరి సర్కిల్ వస్తే ఖచ్చితంగా ఇటు సైడ్ అయితే వెళ్తాను నేను. అంత ఐకానిక్ ప్లేస్ అది అనంతపూర్లోనే. నేను ఎప్పుడైనా ఎవరి కోసం ఉన్న ఇక్కడ టవర్ల దగ్గర వెయిట్ చేయాలి అంటే ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తా. ఈ దుర్గా కాఫీ పొడి ఉంది కదా, అక్కడ వచ్చి వెయిట్ చేస్తా. ఎందుకంటే ఆ కాఫీ పౌడర్ స్మెల్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఎంతసేపు అయినా వెయిట్ చేయాలనిపిస్తుంది. సో ఇలాంటి టవర్ క్లాక్ ఇంకొకటి నేను ఉరవకొండలో చూశాను. సో అది ఇప్పుడు ఉందో లేదో నాకు కూడా తెలియదు. నేను ఒక 15 years బ్యాక్ అలా చూశాను దాన్ని. అది నాకు తెలిసి ఇంత పెద్దగా లేదనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా గుర్తు లేదు. మనం వీలైతే ఈరోజు వెళ్దామా ఉరవకొండ సైడ్? ఫ్యూయల్ ఉందా? ఓకే వెళ్దాం. ఈరోజు మనకేం పెద్ద వర్క్ కూడా లేదు, ఉరవకొండ సైడే వెళ్దాం. ఎందుకంటే క్లైమేట్ కూడా చాలా బాగుంది ఈరోజు, ఐ మీన్ వెదర్. వెళ్దాం ఈరోజు ఉరవకొండ వెళ్దాం. సో ఈరోజు మనం డెస్టినేషన్ లేదనుకున్నాం, బట్ ఈరోజు డెస్టినేషన్ అయితే ఉరవకొండ. మనం ఈరోజు ఉరవకొండకి అయితే వెళ్దాం. వీడు చూడు రోడ్లోనే మూసుకుంటూ పోతుండు. ఆల్రెడీ రోడ్డు కలర్ వేసినారు, వీడు ఇంకో కలర్ వేస్తున్నాడు దానికి. నాకు తెలిసి ఉరవకొండ అరౌండ్ 55 అలా ఉంటుంది అనుకుంటా. అంతేలే 55 అలా ఉంటుంది. సో నేను నా ఫ్రెండ్ రవికి అయితే నా లైవ్ లొకేషన్ అయితే సెండ్ చేశాను. వాడికి ఒకసారి కాల్ చేద్దాం. సో నేను నా ఫ్రెండ్ రవికి అయితే నా లైవ్ లొకేషన్ అయితే ఫార్వర్డ్ చేశాను. అండ్ వాడికి చెప్పాను నా వెహికల్ ఎక్కడైనా ఒక 1/2 hour నిలబడిపోతే కాల్ చేయమని, ఒకవేళ నేను కాల్ చేయలేకపోతే. సో మీరు కూడా ఎప్పుడైనా బయటకు వెళ్తుంటే ఒకరికైనా కనీసం లైవ్ లొకేషన్ అయితే షేర్ చేయండి. ఎక్కడికి వెళ్తున్నారు చెప్పి వెళ్ళండి. నేనైతే ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు, మా ఫ్రెండ్ రవికి అయితే చెప్పాను. ఎప్పుడైనా కానీ హైవే మీద వస్తున్నప్పుడు రోడ్స్ చాలా ఎంటీగా ఉంటాయి. ఈ ఎంటీ రోడ్సే చాలా డేంజర్. ఎందుకంటే ఎంటీ రోడ్స్ మీదనే మనం ఓవర్ స్పీడ్ చేయాలని చూస్తాం, అండ్ అట్ ఏ టైం ఎంటీ రోడ్స్ మీదనే ఈ యానిమల్స్ కూడా రోడ్ క్రాస్ చేయాలని చూస్తాయి. సో అలాగే కొలిజన్ జరుగుతుంది. సో బీ కేర్ఫుల్.
ఇది మౌలాలి కాలేజ్ అనుకుంటా కదా. ఎస్, ఇది ఒకప్పుడు మౌలాలి కాలేజ్. ఎందుకంటే నేను ఎగ్జామ్ రాశాను ఆ సెంటర్లో. ఎగ్జామ్స్ రాసేప్పుడు ఈ మౌలాలి కాలేజ్ నాకు సెంటర్ పడింది. సో నేను వచ్చాను. ఈ కాలేజ్ చాలా స్ట్రిక్ట్. ఈ కాలేజ్లో రాసినవన్నీ ఫెయిల్ అయ్యాను నేను బీటెక్లో. ఒక ఎగ్జామ్ కూడా పాస్ అవ్వలేదు నేను ఆ మౌలాలి కాలేజ్లో రాసినవి. అయినా ఈరోజు అయితే విండ్ చాలా అంటే చాలా ఉంది. నేను హెల్మెట్ పెట్టుకున్నాను, హెల్మెటే సైడ్కి వెళ్ళిపోతూ ఉంది. ఇక మీకు నేను చెప్పేది ఎంత మాత్రం వినిపిస్తుందో నాకు కూడా తెలియట్లేదు. సో అందుకని చెప్పేసి నేను 60-70లోనే ఉన్నా స్పీడ్. బ్రో బీ కేర్ఫుల్ బ్రో. కొద్దిగా కనీసం రాంగ్ రూట్లో వచ్చినప్పుడు కొద్దిగా స్లోగా అన్నారు. కనీసం రాంగ్ రూట్లో వచ్చినప్పుడు కొద్దిగా స్లోగా వస్తే ఇటు సైడ్ కొద్దిగా టైం ఉంటుంది కదా. ఆగన్నా ఇక్కడెక్కడో ఒకటి పోలీస్ స్టేషన్ ఉండాలనుకుంటా దగ్గరలోనే. ఎందుకంటే 2015 ఆ టైంలో నేను నా ఫ్రెండ్స్తో పాటు ఈ ఏరియాకి వచ్చాను. ఒకటికి కూడా లైసెన్స్ లేదు. ఇదే ఇక్కడ కరెక్ట్ వెహికల్స్ పట్టుకుంటున్నారు, ఒకటికి కూడా లైసెన్స్ లేదు. ఆల్మోస్ట్ అక్కడ ఒక 2 hours అక్కడ వెయిట్ చేసాం. బట్ ఈరోజు మనకు ఉందిలేండి, మనం భయపడిన అవసరం లేదు. ఇక్కడ చాలామంది మ్యాంగోస్ అమ్ముతున్నారు, చాలా ఫ్రెష్గా ఉన్నట్టున్నాయి. బట్ నేను తీసుకెళ్దామంటే నా బైక్లో ఎక్కడే కానీ చిన్న కవర్ పెట్టడానికి కూడా లేదు. చాలామంది అమ్ముతున్నారు మ్యాంగోస్. బట్ ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. ఆల్మోస్ట్ కార్ మొత్తం బర్న్ అయిపోయింది. ఏదో ఫైర్ ఇన్సిడెంట్ కింద జరిగినట్టుంది కార్లో. సో టోల్ గేట్కి వచ్చేసాము అప్పుడే. ఓకే, చాలా అంటే చాలా విండ్ ఉంది ఈరోజు. నా బైక్ అలా అటు సైడ్ వెళ్ళిపోతుంది, రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇవన్నీ కళ్ళు దుకాణాలా? ఓకే. యాక్చువల్గా మార్నింగ్ తీస్తారు దాన్ని, కళ్ళు కాకోకుండా ఇంకొకటి ఏదో అంటారు, నీరా అనుకుంటా. నీరా, ఎస్, నీరా బాగుంటుంది అంటారు కళ్ళు కంటే. బట్ కళ్ళుకి నీరాకి డిఫరెన్స్ అయితే నాకేం పెద్ద తెలియదు. మనం ఏదో ఇంకొక ఊరికి వచ్చాం. ఇది ఉదిరిపికొండ అని ఉంది పేరు, ఉదిరిపికొండ. నేను ఇంకా త్వరగా చూసి ఉరవకొండ అనుకున్నా, ఇది ఉదిరిపికొండ అని ఉంది. నేను ఇక్కడ లాస్ట్ టైం బళ్ళారి సైడ్ కాదు, చేలుగుర్తి ఎర్రితాత టెంపుల్కి వెళ్ళేప్పుడు బస్సులో వస్తాం. రెగ్యులర్గా నేను బస్సులో వస్తాను, ఎప్పుడు బైక్లో రాను. వచ్చినప్పుడు నాతో పాటు ఒక టీచర్ కూర్చోంది. సో తను ఎక్కడో దిగింది, ఇక్కడ దగ్గర ఒక స్కూల్లోనే దిగింది. తను ఆ బస్సు దిగేపాటికి వాళ్ళ స్టూడెంట్స్ అంతా ఆమె కోసం వెయిట్ చేస్తున్నారు. ఆమె దిగగానే ఆమె బ్యాగ్ ఒకరు తీసుకున్నారు, ఆమె పర్స్ ఒకరు తీసుకున్నారు. సో ఆమె చేతులు పట్టుకొని ఆడుకుంటూ వెళ్తున్నారు ఆమెతో. సో ఆ టీచర్ అంటే వాళ్ళకి ఎంత ఇష్టమో కదా. చాలామంది అలా ఉండరు, బట్ నాకు అలా చాలా హ్యాపీగా అనిపించింది. ఒక 6-7 స్టూడెంట్స్, చిన్నపిల్లలందరూ. మామూలుగా పిల్లలకి టీచర్ అంటే భయం ఉంటుంది, బట్ మేబీ ఆ టీచర్ అంటే భయం లేదేమో వాళ్ళకి. చాలా బాగా చూసుకుంటుంటుంది. ఎక్కడో దిగింతాను, నాకు ఎగ్జాక్ట్గా ప్లేస్ గుర్తులేదు. ఏంటి పడవ ఇది? పడవే. పెన్నా రివర్ బ్రిడ్జ్. ఓకే, ఓల్డ్ అక్కడ ఉంది.
న్యూది ఇక్కడ ఉందా? ఓకే, మేబీ దాని ఏజ్ అయిపోయింది అనుకుంటా, అందుకని చెప్పేసి దాన్ని కొలాప్స్ చేసి దీన్ని కట్టారు. దాని మీద నాకు గుర్తుకుంది, దాని మీద వెళ్ళాను, దాని మీద అన్ని స్పీడ్ బ్రేకర్సే ఉంటాయి. సో బట్ దీని మీద అలా ఏం లేవు. ఓకే, మనం పెన్నోకులంకి వచ్చేసాం. సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ స్కిప్ చేస్తున్నాను దాన్ని. మీరు ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళండి. అది 15th century టెంపుల్, చాలా బాగుంటుంది. బట్ కోతులు ఎక్కువ, బీ కేర్ఫుల్. మోస్ట్లీ అందరూ పనాయి పోగొట్టుకొని ఇంటికి వెళ్తున్నట్టున్నారు, ఆర్ పెన్నోకులంకి టెంపుల్కి వెళ్ళేసి వస్తున్నట్టున్నారు అందరూ. అలా ఫ్యామిలీతో బయటకు వెళ్తే చాలా బాగుంటుంది. ఏదైనా తినడానికి చేసుకొని వెళ్తే చాలా బాగుంటుంది. ఈ ఉరవకొండ నాకు తెలిసి మున్సిపాలిటీ కాదనుకుంటా, దాన్ని ఏదో అంటారు, సెన్సస్ టౌన్ అనుకుంటా. అంటే మున్సిపాలిటీ కంటే తక్కువ అన్నట్టు. ఆల్మోస్ట్ ఉరవకొండ కూడా చాలా డెవలప్ అయిపోయిందిలేండి. అన్నోళ్ళు ఏం నిల్చున్నారు కదా ట్రాక్టర్లో, ఏముంది కదా ఈ సీన్. దీనికి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేస్తే భలే ఉంటుంది. ఎలాంటిదంటే విక్రమ్ వేదాలో విజయ్ సేతుపతి స్టార్టింగ్లో ఎంట్రెన్స్ ఉంటుంది చూడండి, నా 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 నా. చాలా బాగుంటుంది. ఒకసారి చిన్న చిన్నవి చాలా హ్యాపీనెస్ ఇస్తాయి కదా మనకు, మనమే అలాంటివి పట్టించుకోము. సో మనం ఉరవకొండకు వచ్చేసాం. ఇదేది ఉరవకొండ గవర్నమెంట్ స్కూలా? ఏదో గవర్నమెంట్ ఆఫీస్ అనుకుంటా. గవర్నమెంట్ ఆఫీస్ని చూస్తూనే చెప్పేసి కదా, ఆ కలర్, దానికి ఉన్న కలరు, ఆ వైబు డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఉన్నత పాఠశాల. అయినా ఈ ఏరియాస్ వర్షం వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. సో మనమైతే ఉరవకొండకి అయితే వచ్చేసాం. అది ఉరవకొండ టవర్ క్లాక్. నేను చిన్నప్పుడు చూసి చాలా పెద్దగా ఉంది అనుకునేవాడిని, బట్ మన అనంతపూర్ది ఆల్మోస్ట్ దీనికి డబల్ ఉంది. నిజాన్ని చెప్పాలంటే అవి జస్ట్ క్లాక్స్ కాదు, దే ఆర్ సైలెంట్ స్టోరీ టెల్లర్స్ ఆఫ్ హిస్టరీ. ఈ ఉరవకొండ ఎలా ఉందంటే మన అనంతపూర్లో పాతూరు ఉన్నట్టుంది. ఒక మంచి చాయ్ స్పాట్ కోసం చూస్తున్నా. ఇది హైవేకి వెళ్తుందా రోడ్డు? ఎట్లా పోవాలా? స్ట్రైట్ పోయి లెఫ్ట్ హైవేకి వెళ్ళిపోతుందా? ఓకే, థ్యాంక్ యూ. నా రేడియేటర్ ఫ్యాన్స్ బుస కొడుతున్నాయి. స్ట్రైట్ పోయి లెఫ్ట్ అన్నాడు. ఓకే, అంకుల్ని అడుగుదాం. అంకుల్, హైవేకి ఎలా పోవాలా? హైవేకి హైవేకి అనంతపూర్కి ఇట్లా ముందుకు పోయి లెఫ్ట్ తీసుకోవచ్చా? లేదా? ఓకే. ఆ అబ్బాయి ఏమో ఇటు పోవచ్చు అన్నాడు, బట్ వాళ్ళైతే లేదన్నారు. వర్షం పడినప్పుడు ఈ ఏరియాను ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఈ మార్కెట్, ఈ రష్, ఈ క్లాక్ టవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. అన్న ఓడు నన్ను పోనాడు.
నేనైతే ఒక మంచి చాయ్ స్పాట్ కోసం వెతుకుతున్నా. ఓకే, ఇటు లెఫ్ట్ తీసుకోవాలి. తాత నన్ను భయపడిస్తాడు తాత కొట్టి. ఈ అమ్మాయి సందు తిరిగేవాడికి నాకే కన్ఫ్యూజ్ అవుతుంది అనంతపూర్కి రోడ్డు ఎలా అని. ఇది అనంతపూర్ దారేనా లేదా ఉరవకొండలోకి వెళ్తున్నామా? గుంతకల్లు వజ్రకరూర్ అంట. ఓకే, ఇది కాదు అయితే. ఓకే, ఐ థింక్ ఇలానే పోవాలనుకుంటా ఉరవకొండకి. బట్ ఒకసారి అడగడం బెస్ట్. వద్దులేండి, వచ్చేసాను. నేను అలా వెళ్ళి అలా వెనక్కి వెళ్ళాను. సో అందుకని చెప్పేసి రోడ్డు మిస్ అయ్యాను. ఇక్కడ నుండి మన హౌస్ అయితే ఒక 52 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈరోజు మనం అనంతపూర్లో టవర్ క్లాక్ కాకుండా ఉరవకొండ టవర్ క్లాక్లో కూడా చూసాం. ఉరవకొండ టవర్ క్లాక్ కూడా చూసాం. అక్కడ చాయ్ ఉంది, చాయ్ తాగేసి వెళ్దాం. నేను ఎలానో కెమెరాకి బ్యాటరీ చేంజ్ చేయాలి. సో ఒక 5 minutes బ్రేక్ తీసుకున్నాం. పర్లేదు, కూర్చుంటా. ఇదా కెమెరా? నేను మాట్లాడేది రికార్డ్ అవుతా ఉంటుంది. ఇప్పుడు కూడా రికార్డ్ అవుతా ఉంది. ఎంత? ఓకే, చేంజ్ అయింది. అనంతపూర్. లేదు, ఇట్లా ఉరవకొండ కానీ వచ్చినాను. ఒకసారి చూద్దామని వెళ్ళేసి వచ్చాను. టవర్ క్లాక్ దగ్గర వెళ్ళేసి అట్లా లోపలికి పోయేసి వచ్చినాను. అటు పోయాలి రోడ్ కన్ఫ్యూజ్ అయినా. అటు సైడ్ గుంతకల్ సైడ్ పోయినానా, మరి అక్కడ అడిగితే చెప్పిరి. ఒకటి స్పాటా ఇప్పుడే మిత్రం అంటున్నాడు. ఏమిటి కొట్టారు? ఆర్టీసీ కర్ణాటక బండి క్రాస్ చేసినాడు ఊపేసినాడు అంటే అంతే లేచిపోయింది. ఓవర్టాక్ చేస్తాడు కదా కర్ణాటక వాడు. ఓవర్టాక్ ముందా 10 మంది మన ఉరుకుంటూ అయిపోయి ఆర్టీసీ బస్ పోతున్నాడు. ఆంటిపుడికి డిపోదు దాన్ని క్రాస్ చేసినాడు, ఓవర్టాక్ చేసినాడు. పట్టినాడు ఏం లేదు, వాడు కర్ణాటక వాడు ఓవర్టాక్ చేసినాడంటే పైసలు ఇచ్చినాడు దాదా. పోయేస్తా దాదా. నిదానంగా పోతా. నైస్ పీపుల్. సో నేను అక్కడ కూర్చొని ఆల్మోస్ట్ ½ an hour సేపు ముచ్చట్లు పెట్టాను ఈరోజు. సో నేను ఇక్కడ తాతతో చాలాసేపు అయితే ముచ్చట్లు పెట్టాను. సో ఇక మనం స్లోగా అనంతపూర్కి వెళ్ళిపోదాం. ఈ ప్లేస్ మొత్తం ఎక్కువగా రెడ్ సాయిల్ ఉంది. రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్. ఈ రెడ్ సాయిల్ రెడ్గా ఎందుకు ఉంటుందో తెలుసా? బికాస్ ఇట్ కంటైన్స్ ఐరన్ ఆక్సైడ్స్. ఐరన్ ఆక్సైడ్స్ ఉండడం వల్ల ఈ రెడ్ సాయిల్కి రెడ్డిష్ కలర్ అనేది వస్తుంది, ఆర్ కొద్దిగా లైట్ బ్రౌనిష్ కలర్ అనేది. అన్న చూడు ఎంత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. నాకే అలా ఉండాలని ఉంది. సో ఈ ఐరన్ ఆక్సైడ్స్ ఉండడం వల్ల ఈ రెడ్ సాయిల్కి రెడ్డిష్ కలర్ అనేది వస్తుంది. ఈ రెడ్ సాయిల్ ఎలా ఫామ్ అవుతుందంటే గిన క్రిస్టలిన్ ఆర్ మెటామోర్ఫిక్ రాక్స్ అని ఉంటాయి. అంటే గ్రానైట్ అనేది ఎక్కువ కాలము వేడికి ఉండడం వల్ల అది విరిగిపోయి ఐరన్ ఆక్సైడ్స్ని రిలీజ్ చేస్తుంది. సో అలా ఈ రెడ్ సాయిల్ అనేది ఫామ్ అవుతుంది. ఆ బ్లాక్ సాయిల్ వచ్చేసి బసాల్ట్ రాక్ అంటే గిన వాల్కెనో ఉంటుంది కదా, వాల్కెనో నుండి వచ్చే లావా ఉంటుంది కదా. సో ఆ లావా చల్లబడిన తర్వాత గట్టిగా అయిపోతుంది.
సో గట్టిగా అయిన ఆ లావానే బసాల్ట్ రాక్ అంటారు. ఆ బసాల్ట్ రాక్ ద్వారానే ఈ బ్లాక్ సాయిల్ అనేది వస్తుంది. సో ఆ బసాల్ట్ రాక్ అనేది మట్టిలో కలిసిపోయినప్పుడు అది కొన్ని మినరల్స్ని రిలీజ్ చేస్తుంది, ఐరన్, మెగ్నీషియం, అల్యూమినియం. సో అవి అనేది ఆ శాండ్కి గట్టితనాన్ని ఇస్తాయి. సో ఈ ప్లాంట్స్ గ్రోత్కి అవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈ రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్ అనేది అలా డెవలప్ అవుతాయి. ఇంకొకటి, మనం వర్షం పడినప్పుడు ఒక స్వీట్ స్మెల్ వస్తుంది సాయిల్ నుండి. సో అది ఎందుకు వస్తుంది అంటే ఈ బ్లాక్ సాయిల్ ఉంటుంది కదా, బ్లాక్ సాయిల్ కానీ రెడ్ సాయిల్ కానీ వర్షం ఎప్పుడైతే పడుతుందో అది ఒక కెమికల్ కాంపౌండ్ని రిలీజ్ చేస్తుంది, జియోస్మిన్ అనే కెమికల్ కాంపౌండ్. సో అది రిలీజ్ చేయడం వల్ల మనకి ఆ పెట్రికోర్ స్మెల్ అనేది వస్తుంది. సో దాన్ని ఏమంటారు, ఎలా చెప్పాలంటే 1 సెకండ్. A sweet earthy smell released by soil after rain is called petrichor. సో ఆ పెట్రికోర్ అనేది ఆ కెమికల్ కాంపౌండ్ ద్వారా, జియోస్మిన్ అనే కెమికల్ కాంపౌండ్ ద్వారా వస్తుంది. అబ్బా, ఇప్పుడు క్లైమేట్ కొద్దిగా చల్లబడింది. సో ఇక్కడితో అయితే నేను ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఇప్పటికీ ఈ వ్లాగ్ చాలా లెంత్ వచ్చేసింది అండ్ రికార్డ్ చేయడానికి నా మెమరీ కార్డ్లో స్టోరేజ్ కూడా లేదు, ఫిల్ అయిపోయింది మొత్తం. సో that's it from today's video, and I will see you guys in the next video. Until then, take care, bye bye.